హార్మోనియస్ అన్న పదానికి రమేష్ గారు మనం శాంతి కాముకులం అని చెప్పడానికి మరొక తార్కాణం ఈ సంఘటన జరిగిన తర్వాత కావాలని ఉగ్రవాదులు పన్నిన కుట్ర అని తెలుసుకుని భారతీయులు ఎంత సంయమనంతో ఎక్కడా కూడా ఎంత హాయిగా బయటకు వచ్చి మన సెక్యులర్ ఫ్యాబ్రిక్ ని బయట పెట్టిన తీరు మాత్రం చాలా గర్వకారణం. ఎందుకంటే కాశ్మీరీలు ఎలా ఆదుకున్నారో కూడా చెప్పారు. అదే కాశ్మీర్ దాడిలో కొంతమంది 5గురు ఉగ్రవాదులు మత ఉన్మాదంతో చేసిన పనిని అర్థం చేసుకున్న ఇస్లాంలో ఉన్న ముస్లిమ్స్ కొంతమంది అది తప్పు అని గ్రహించి హిందూ సోదరుల్ని సోదరిమణుల్ని కాపాడింది ఒక్క భారత్కే చెల్లింది. అవును, భారత్ లో నిజంగా అంతటి పరమత సహనము, రిలీజియస్ టాలరెన్స్ ఉన్న మన దేశంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిన కుట్రని మాత్రం ఇవాళ భగ్నం చేసే ప్రయత్నం చేశారు. అధికారికంగా ఎవరెవరు మరణించినా తెలుస్తోందండి మనకి. ఇక్కడ 90 మంది ఇప్పటికి 100 మంది వరకు ఉగ్ర మూలాలు నాశనం అయిపోయినాయి. ఇంతవరకు మనము పాకిస్తాన్ లో ఉన్న సివిలియన్ టార్గెట్స్ ని కొట్టలేదు, పాకిస్తాన్ లో ఉన్న కార్మిక కర్షక సోదరుల్ని కొట్టలేదు, ఎవరిని అసలు పాకిస్తాన్ లో ఉన్న పేదవారు గాని పాకిస్తానీ సామాన్య ప్రజలు గాని భారత్కి శత్రువులు కాదు. అవును, మనకి శత్రువులు ఉగ్రవాదులు, మతంతో విర్రవీగుతున్న మతోన్మాదులు, ఎనీ ఎక్స్ట్రీమిస్ట్ బిహేవియర్ ఉన్న ఎనీ రిలీజియన్ వాళ్ళని ఎవరిని మనం వదలము. ముఖ్యంగా రైట్ నౌ ఇట్ హ్యాపెన్స్ టు బి ద టెక్స్ట్ అండ్ ద కాంటెక్స్ట్ అవును హ్యాపెన్స్ టు బి దిస్ ఫండమెంటల్ గ్రూప్. దట్స్ వై వీఆర్ ట్రైంగ్ టు ఎలిమినేట్ లష్కర్-e-తైబా అండ్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్.